నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ సురేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చిన హామీలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో సజ్జలతో పాటు మేరుగు నాగార్జున, కల్పలతారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేయడంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన సాగిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తిగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరువ అయ్యాయని చెప్పారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలో ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నాయో అందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల కోసం మారీచు శక్తులు ఏకమయ్యాయని, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. పూర్తి ఆయురారోగ్యాలతో, అలాగే ఒక స్వార్థపూరితమైన కోరిక అందరికీ ఉండేది. ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ మహాయజ్ఞం అయితే తలపెట్టి నడుపుతున్నారో ఇప్పుడు రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ గుర్తించే రకంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నారు. ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం. రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 2 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా, ఆస్వాదించేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన 4.5 ఏళ్లలోనే మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసింది, సాక్షాత్కరింపజేసింది. మనందరం చూస్తున్నాం. ఊర్లు మారిపోయాయి, కుటుంబాలు మంచి మేలిమలుపు వైపు మార్పు తీసుకున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశాకిరణం, భావి భారతానికి రాజకీయ నేపథ్యాన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నేలుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. రాష్ట్రంలో ప్రతి పేదవాడి యొక్క గుండె చప్పుడుగా సమాజంలో ఉన్నటువంటి మానవులకు వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అంటే కోరికలు అనంతాలు. ఆ కోరికలకు తగ్గట్టు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, సమాజంలో అసమానతలు లేకుండా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా, భావితరాలకు బంగారు భవిష్యత్తు స్థానికి తన నిరంతర శ్రామికుల్లాగా పనిచేసే ముఖ్యమంత్రిగా, అలాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు మనకు ప్రసాదిస్తే రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుకి బాట వేస్తా ఉన్నారు. అలాంటి మహనీయుని యొక్క జన్మదినం, అలాంటి మహనీయుడు కలకాలం ఉండాలని. పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం జగన్ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. జీజీహెచ్లో జరిగిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా జీజీహెచ్లో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను హెచ్పిసిఎల్ సహకారంతో ఇచ్చిన 60 లక్షల రూపాయల విలువైన 2 అంబులెన్స్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జీజీహెచ్లో నాడు నేడు పథకం ద్వారా 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. జింకానా వారిని ప్రోత్సహిస్తూ 81 కోట్ల రూపాయలతో తల్లి పిల్లల వైద్యశాల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. 7.5 కోట్ల రూపాయలతో సర్వీస్ బ్లాక్ను నిర్మించడంతో పాటు జీజీహెచ్లో జీరో ఖాళీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దల గిరిధర్, ముస్తఫా, డిప్యూటీ మేయర్ సజీలా, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ జగనన్న. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనకు వేడుకలు వస్తూనే ఉన్నాయి. మరి మన గుంటూరు హాస్పిటల్ మనం చూసుకున్నట్టయితే
నాడు నేడు కింద 500 కోట్లతో మరి ఈ హాస్పిటల్ని రూపురేఖలన్నీ మారుస్తూ దీని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి దీనికి సంబంధించి కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే ఎప్పటి నుంచో కూడా మూలకు పడున్నటువంటి MCH హాస్పిటల్ దాదాపు 86 కోట్లతో మరి జిమ్ఖానా వారి సహకారంతో మన ప్రభుత్వము, మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆ MCH అలా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరి జిమ్ఖానా వారిని ఎంకరేజ్ చేస్తూ శరవేగంగా కూడా MCH బ్లాక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరి తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేసుకొని MCH హాస్పిటల్ని మనం ప్రారంభించుకోబోతున్నాము. ఈ గుంటూరు GGHకి సంబంధించి CII వారిని ఒప్పించి 65 లక్షలతో CII వారితో ఒప్పందంకి వెళ్ళి మరి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో 1.5 మంత్లో తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము. జననేత మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిపిన వ్యక్తి మన మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ బర్త్డే సీఎం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైద్యారోగ్యం మీద అలాగే విద్య మీద ఎంత ఫోకస్ పెట్టారో మనం చూసాం. 850 సుమారుగా ఉండే ఆరోగ్యశ్రీలు మరి ఏకంగా ఈరోజు 3200 వాటికి కూడా అటెంప్ట్ అయ్యేట్టు ఈరోజు ఆయన మంచి నిర్ణయం తీసుకోవడం. ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షల రూపాయలకి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షల రూపాయలకి అంటే ఏ ఆరోగ్యంలో అయినా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా మరి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామంటానికి దానికి నిదర్శనం. బృందావన్ గార్డెన్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు డోకా మాణిక్యవర ప్రసాద్తో పాటు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ రోల్ మోడల్గా నిలిచారని డొక్కా అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకత్వలు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక మోడల్ ముఖ్యమంత్రిగా, ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా దేశానికి అనేక కొత్త విషయాలు తెలియజేశారు. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక యువ ముఖ్యమంత్రిగా దేశంలో కొత్త విధానాలు అవలంబిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 10 కాలాల పాటు ఉండాలని, ఆయన భవిష్యత్తులో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కనుక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ప్రజలకి ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం వివరించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో ముస్తఫాతో పాటు మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, డొక్కా, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి మేలు చేసిన సీఎం జగన్ను ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముస్తఫా, నూరి ఫాతిమా. గుంటూరు నగరంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా ఎటు పోయినా కూడా విష్ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి చోట కూడా. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఎంతోమంది మరి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా విడుదల రజనీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నగరంలో 1 టౌన్లో సంబంధించి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మరి పేదవాళ్ళకు సంబంధించి అంటే ఆశయం గొప్పది, ఇటు ముఖ్యమంత్రి గారి ఆశయం పెద్దది. పేదవాళ్ళకి ఆయన తోడున్నారు అని చెప్పడానికి ఈరోజు ప్రతి చోట కూడా మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో ఆయన పుట్టినరోజున మేము ఈరోజు బండ్లు పంపిణీ చేసాము. ఎందుకనంటే చిరకాలం జగనన్నని గుర్తుపెట్టుకోవాలని, జగనన్న పుట్టినరోజు వాళ్ళందరికీ ఏదో ఒక ఆదాయము ఏదో ఒక విధంగా వాళ్ళ కాళ్ళ మీద నుంచోవాలని చెప్పి ఈరోజు చిరు వ్యాపారులకు అందరికీ బండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగిరి ధీరస్తో పాటు ఇతర నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేదలకు తాను అండగా ఉన్నానంటూ సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచారని ధీరస్ అన్నారు. ఈరోజు పేదల దేవుడు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళ ఆశాజ్యోతి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గుంటూరు వెస్ట్ నుంచి మా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారి తరఫున వాళ్ళ తనయుడుగా ఈరోజు నేను కేక్ కట్ చేయడం జరిగింది. నవరత్నాల ద్వారా ఎంతోమంది ప్రజలకి ఎన్నో రకాలుగా సేవ చేసి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు దేవుడి ఫోటోలతో పాటు ఆయన ఫోటోను కూడా పెట్టుకొని పూజిస్తున్నారంటే అదంతా ఆయన చేసిన మంచి పనుల వల్లనే. సో ఈ బర్త్డే కాకుండా ఇట్లాంటి బర్త్డేలు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఇంకా పేద ప్రజలకి ఇంకా ఉపయోగపడేటట్టు ఇంకా చేయాలని మా కోరిక. జగనన్న విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.